ఏపీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇవాళ చర్చలు జరపనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3:30 గంటలకు మంత్రుల బృందంతో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మెబాట పడతామని ఏపీ ఎన్జీఓలు హెచ్చరించడంతో ఏపీ ప్రభుత్వం చర్చలకు రావాలని ఆహ్వానించింది. ఐఆర్ మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా పెండింగ్ డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిలీజ్ చేయాలంటూ ఉద్యోగులు పట్టుబడుతున్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటే ఉద్యమ కార్యాచరణ తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ఉద్యోగ సంఘాలు ఉమ్మడి ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయి. ఎల్లుండి నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని కార్యాలయాల్లో మెమొరాండాలు ఇస్తామన్నారు. 15, 16వ తేదీల్లో లంచ్ టైంలో నిరసన చేపట్టబోతున్నట్లు తెలిపారు. 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, 20న కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇక 27న చెలో విజయవాడ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఈరోజు ఏపీ ఉద్యోగ సంఘాలు ఏ సమయంలో ఇటు కార్యాలయానికి రాబోతున్నారు? సీఎం జగన్ తో ఏ సమయానికి చర్చలు జరపబోతున్నారు? హరీష, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధమయ్యారు. గతంలో ఇచ్చినటువంటి అనేక హామీలు నెరవేరకపోవడం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం పైన ప్రత్యక్ష పోరాటానికి రంగం సిద్ధం చేసి ఒక కార్యాచరణ కూడా ప్రకటించే ఈ నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వం పైన ఆ పోరాటానికి నిరసన కార్యక్రమాల ద్వారా చేపట్టడం, దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆ తర్వాత ఈ నెల 27వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి. నిన్న జరిగిన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో ఎన్జీఓ సంఘ నాయకులు ఈ మేరకు ప్రకటించారు. దీంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. ఈ రోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత ప్రభుత్వంతో ఉద్యోగ సంఘ నాయకులు చర్చలు జరపబోతున్నారు. ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏమీ కూడా నెరవేరలేదు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు అన్ని శాఖల్లో అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి దగ్గర చేసినటువంటి చర్చలు కూడా ఫలించలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా కార్యాచరణకు నోచుకోలేదు అనేటటువంటి అంశంతో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం పైన పూర్తిగా ఆగ్రహం గతంలో ఇచ్చినటువంటి ఐఆర్ గాని, డిఏ పెంపుదల గాని, పర్మనెంట్ చేసేటటువంటి అంశానికి సంబంధించి కానీ 20వ వేతన సంఘానికి సంబంధించి కమిషన్ నియమించినప్పుడు కూడా ఇవేవి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక్కటి కూడా అమలు కాలేదు అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా నిన్న ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం పైన ప్రత్యక్షంగా పోరాటం చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు మరొకసారి గతంలో కూడా ఇదే విధంగా ఒక ఉద్యోగ సంఘాలన్నీ కూడా పోరాటం మాటబట్టే చెలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా తమకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించింది. అందుకే ప్రత్యక్షంగా ఆందోళనకి సిద్ధమవుతున్నట్టు కూడా ఉద్యోగ సంఘాలను కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే తాము దాచుకున్న డబ్బులు తమకు ఏవైతే ఉన్న పిఎఫ్ ఉందో వాటిని విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. అదేవిధంగా డిఏ బకాయిలు 2 విడతలుగా చెల్లిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినప్పుడు కూడా అవి ఈ రోజు కూడా అమలు నోచుకోలేదు. అదేవిధంగా 20వ వేతన సంఘాన్ని నియమించారు కానీ ఆ వేతన సంఘ కమిషన్ కి కార్యాలయం లేదు, సిబ్బంది లేదు. ఈ రోజు వరకు కూడా ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. అలాంటప్పుడు 20వ వేతన సంఘ కమిషన్ నియమించే ఉపయోగం ఏమి ఉంటుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ప్రశ్నించే పరిస్థితి. అదేవిధంగా ఐఆర్కి సంబంధించి ఇంటీరియం రిలీఫ్ కు సంబంధించినటువంటి అంశం కూడా ప్రభుత్వం దగ్గర హామీ అయింది. ఇది తప్పకుండా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి. 30% వారికి ఉన్నటువంటి డిఏ బకాయిల్ని 2 విడతలుగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క డిఏ బకాయి కూడా ఇవ్వకపోవడం అనేది తమ ఉద్యోగులు పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. వారికి సంబంధించిన ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికలకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఇచ్చిన అంశాలు ఏది కూడా ఒక్కడ కూడా అమలు కాలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో తాము
14వ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నాము. 27వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నాము. దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకే సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతలతో ఒక విడత చర్చలుంది. ఈ లోపుగానే ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవటం, 14వ తేదీ నుంచి వారు ఆందోళన కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పేసి లేఖ ఇచ్చేటటువంటి ప్రక్రియ కూడా ఈ రోజు ప్రారంభం కాబోతుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.